రైట్ వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఒక కొలిక్కి వస్తోంది. అప్రూవర్గా మారిన దస్తగిరిని జైల్లోనే బెదిరించిన వ్యవహారంపై ప్రత్యేక విచారణ జరిగింది. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సూత్రధారులను పట్టుకునే పని ప్రారంభమైందనే అనుకోవాలి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కడప సెంట్రల్ జైలుకు ఎందుకు చేరింది? వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి జైలుకు ఎందుకు వెళ్లాడు? జైల్లో ఏం జరిగింది? ఏబిఎన్ స్పాట్లైట్లో చూద్దాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సూత్రధారి అయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ కడప జైల్లో అప్పట్లో తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. వివేకా కేసులో వైఎస్ కుటుంబానికి అనుకూలంగా సాక్ష్యం చెబితే 20 కోట్లు ఇస్తానని చైతన్యరెడ్డి చెప్పింది నిజమేనని దస్తగిరి విచారణాధికారి వద్ద వెల్లడించాడు. కడపకు వచ్చిన విచారణాధికారి రాహుల్ శ్రీరామ బాధితుడైన దస్తగిరిని 3 గంటల పాటు ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు. రెండవ రోజు జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ చైతన్యరెడ్డిలను విచారణకు పిలిచి ఇరువురిని క్షుణ్ణంగా ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో కడప జైల్లో బెదిరింపులు, ప్రలోభాలు, ఇబ్బందులకు గురిచేశారని వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదుపై జైళ్ల శాఖ చేపట్టిన విచారణ 2 రోజుల్లో ముగిసింది. తొలి రోజు ఫిర్యాదుదారుడైన దస్తగిరిని కడప కేంద్ర కారాగారంలో విచారణ అధికారి అయిన రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ విచారించారు. ఉదయం 11 గంటలకు దస్తగిరి కడప జైల్లో విచారణకు హాజరయ్యారు. 2023 అక్టోబర్ 31 నుంచి 2024 ఫిబ్రవరి వరకు కడప జైల్లో అట్రాసిటీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో ఎవరు ఇబ్బంది పెట్టారని విచారణాధికారి రాహుల్ ప్రశ్నించారు. జైల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి వచ్చిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి 2023 నవంబర్ 28న తాను ఉన్న ఎస్ఎస్ఆర్ బ్యారక్లోకి వచ్చి బెదిరించారని దస్తగిరి చెప్పినట్లు సమాచారం. వివేకా కేసులో తాను సిబిఐకి అనుకూలంగా సాక్ష్యం ఇవ్వడంతో జీర్ణించుకోలేని వైసీపీ నేతలు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించినట్లు తెలిసింది. చైతన్యరెడ్డి తన వద్దకు వచ్చి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేసినట్లు వివరించారు. అలా చేస్తే 20 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చింది నిజమేనని దస్తగిరి వెల్లడించినట్లు తెలిసింది. తాను ఒప్పుకోకపోవడంతో బయటకొచ్చిన తర్వాత చంపేస్తానని బెదిరించారని వెల్లడించారు. తన బ్యారక్ ఎదురుగా సీసీ కెమెరా ఉండేదని, తర్వాత దాన్ని తొలగించారని కూడా దస్తగిరి వెల్లడించినట్లు సమాచారం. చైతన్యరెడ్డి నవంబర్ 28న బెదిరిస్తే 2024 ఫిబ్రవరిలో 3 నెలల తర్వాత ఎందుకు బయటకు చెప్పాల్సి వచ్చిందని విచారణాధికారి రాహుల్ దస్తగిరిని ప్రశ్నించినట్లు తెలిసింది. చైతన్యరెడ్డి బెదిరించిన రోజే తాను బయటకు చెబితే బయట ఉన్న తన భార్యా పిల్లలకు ముప్పు ఉంటుందనే ఉద్దేశంతోనే చెప్పలేదని దస్తగిరి సమాధానమిచ్చాడు. ఈ విషయాలను తన భార్య మీడియాకు వెల్లడించడంతో జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ ఆగ్రహించి తనను జైల్లో ఇబ్బంది పెట్టారని దస్తగిరి వెల్లడించినట్లు తెలిసింది. కొన్ని రోజులు చీకటి గదిలో ఎవరితో మాట్లాడకుండా నిర్బంధించారని కూడా వివరించారు. తన భార్యకు మతిస్థిమితం లేకనే మీడియాతో మాట్లాడిందనే విధంగా లేఖ రాయాలని జైలు అధికారి ప్రకాష్ ఒత్తిడి తెచ్చాడని దస్తగిరి వివరించినట్లు తెలిసింది. పులివెందుల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలన్నిటినీ పోసగుచ్చినట్లు విచారణాధికారికి వెల్లడించినట్లు సమాచారం. దస్తగిరి చెప్పిన అంశాలన్నిటినీ రాహుల్ శ్రీరామ నమోదు చేసుకున్నారు. మీకు ఎవరి మద్దతు ఉందని కూడా ప్రశ్నించినట్లు చెబుతున్నారు. వివేకా హత్య కేసులో త్వరలో అసలు కుట్రదారులు ఎవరనేది తెలుస్తుందని దస్తగిరి జైలు బయట మీడియాకు వెల్లడించాడు. పైగా తన చిన్నాన్న హత్య కేసును నిగ్గు తేల్చాలని జగన్ రెడ్డి ఎందుకు కోర్టును ఆశ్రయించలేదని దస్తగిరి ప్రశ్నిస్తున్నాడు. నాడు జగనే నారాసుల రక్త చరిత్ర అని పత్రికల్లో రాయించారని కూడా దస్తగిరి అంటున్నాడు.
తాను పెట్టిన కేసులు కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని దస్తగిరి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. నన్ను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అంతేకాకుండా అక్టోబర్ 31న నన్ను మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగిన దానికి సిఐ తీవ్రంగా కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత నీ చావు ఇంకా జైల్లోనే, నువ్వు చూసుకొని నీ వెళ్ళం పిల్లలను కూడా మేము జైలుకి వేస్తాము, మేము చెప్పిన మాట వినకుంటే నీకు ఇప్పటికైనా ఆప్షన్ ఉంది, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట చెప్పు, నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు మేము అరేంజ్ చేస్తాము, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అయినా మాట్లాడతాడు, లేకుంటే అవినాష్ రెడ్డి అయినా మాట్లాడతాడు, మేము చేస్తాం, నీకు నువ్వు ఇబ్బంది పడొద్దు అని చెప్పడం జరిగింది. ఆ యొక్క మాటలను నేను తిరస్కరించిన. ప్రతి ఒక్కరిని నేను ఒకటే వేడుకుంటానా, ఈరోజు నేను అప్రూవర్ కావడం ఎలా తప్పవుతుందని నేను అడుగుతాడా. ఒక తప్పు చేసినప్పుడు దాన్ని పశ్చాత్తాపడి నేను అప్రూవర్ అయినా. నేను అప్రూవర్ అయినది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే నేను అప్రూవర్గా మారడం జరిగింది. అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేయకుండా ఉండింటే జగన్మోహన్ రెడ్డి ఆ బొద్దే ఇతను దస్తగిరి చెప్పడం తప్పుడు సాక్ష్యం చెప్పినాడు, తప్పుగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదని అడుగుతాడా. ఇక డాక్టర్ చైతన్య రెడ్డి, అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ ను విచారణాధికారి రాహుల్ శ్రీరామ విచారించారు. ప్రైవేట్ డాక్టర్ అయిన చైతన్య రెడ్డి మెడికల్ క్యాంపు సంగతి చూసుకోకుండా దస్తగిరిని ఎందుకు కలిశారని ప్రశ్నించారు. దస్తగిరిని తాను అసలు కలవలేదని చైతన్య రెడ్డి సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో దస్తగిరి ఉన్న బ్యారెక్ బయటి సీసీ ఫుటేజీని పరిశీలిస్తానని జైలు అధికారులను రాహుల్ శ్రీరామ అడిగినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఒక నిందితుడి కుమారుడైన డాక్టర్ చైతన్య రెడ్డితో జైల్లో మెడికల్ క్యాంప్ ఎలా నిర్వహిస్తారని అప్పటి సూపరింటెండెంట్ ప్రకాష్ ను ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తోంది. అప్పట్లో వైసీపీకి వీర విధేయుడుగా ఉన్న ప్రకాష్ ఇప్పుడు విచారణాధికారి అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పారట. వీరిద్దరితో పాటు కడప జైలు సిబ్బందిని ఏడాది క్రితం దస్తగిరి ఉన్న బ్యారెక్లో విధులు నిర్వహించిన వార్డెన్, జైలర్లు, ఖైదీలను కూడా విచారణలో భాగం చేసి ప్రశ్నలు సంధించారు. ఏదేమైనా ప్రభుత్వానికి నివేదిక అందిన వెంటనే అందరిపై చర్యలు తప్పవని తెలుస్తోంది.